వసుధార రిషిని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో, ఏంటండి మేడం, మీ వాళ్ళెవరూ ఇంట్లో లేనట్టున్నారే, తాళం వేసింది అని చెప్పేసి అంటారు రిషి. సరే మేడం, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పేసి వచ్చాను కదా, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటారు రిషి. రిషి ఆ మాట అనగానే వసుధార, సార్, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు, కాసేపటి తర్వాత వస్తారు, మీరు వెళ్ళకండి అని చెప్పేసి అంటుంది వసుధార. కానీ రిషి మాత్రం వసుధార మాట వినిపించుకోకుండా, నేను వెళ్తున్నాను, మీరు నా వెనకాల రాకండి అని చెప్పేసి అంటారు. రిషి అక్కడి నుండి వెళ్ళగానే వసుధారకి ఏం చేయాలో తోచక, రిషి సార్ని మావయ్యకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను, మావయ్యకి ఈ విషయం చెప్దామంటే నా చేతిలో ఫోన్ కూడా లేదే, ఇప్పుడు ఎలా అని చెప్పేసి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది వసుధార. ఇక ఇంతలోపు శైలేంద్ర పెట్టిన మనుషులు వసుధారని తీసుకెళ్లి ఒక రూమ్లో ఉంచుతారు. వసుధారని కాపాడడం కోసం రిషి అక్కడికి వస్తారు. దాంతో వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి రిషి ఇంటికి వచ్చాడన్న విషయం మహేంద్ర వాళ్ళకి తెలుస్తుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.